హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ భారతిని కొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను. ఈరోజు నేను రేణిగుంట నుంచి తిరుపతికి ఏసీ బస్సులో తిరుమలకి బయలుదేరడం జరిగింది. 25/5/2025 సంవత్సరం వెళ్ళడం జరిగింది. ఈ 25 తేదీ దైవ దర్శనం చేయడం వల్ల చాలా ఒక గొప్ప రహస్యం అనేది ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏసీ బస్సు ఎందుకు ప్రిఫర్ చేసుకున్నామంటే, మనకి కౌంటర్ దగ్గరికి కొంచెం దగ్గరలోనే మనకి స్టాపింగ్ అనేది ఉంటుంది. నార్మల్ బస్సు ఎక్కినప్పుడు కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. అందుకే ఏసీ బస్సు ప్రిఫర్ చేసుకున్నాము. ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు సైడ్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు సహజంగా 90% ప్రజలందరూ కూడా నేచర్కి దూరంగా ఉన్నారు. అట్లీస్ట్ వీడియో రూపంలో కానీ దీని రూపంలో కానీ చూస్తే మనకి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి నేను సైడ్గా కెమెరా పెట్టి వీడియోస్ కూడా చూపించడం జరిగింది. అయితే మనము ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు లేదా వాటర్ ఫాల్స్ లేదా ఫారెస్ట్ ఏరియాకి టూరిజం వెళ్ళినప్పుడు మనం ఆ గ్రీనరీకి 15 నిమిషాలు కళ్ళకి కొట్టేలాగా మనం ఆస్వాదించాలండి. అలా చేయడం వల్ల మనకి ఆ కళ్ళకి నేచురల్కి దగ్గరగా ఉంచినప్పుడు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సైట్ అనేది మనం పూర్తిగా ఒకసారి వచ్చినప్పుడు సైట్ పూర్తిగా తగ్గించలేకపోయినా మనం ఇంక్రీజ్ చేసుకోకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. బస్సు దిగిన వెంటనే మేము కౌంటర్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళింది. టైం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కానీ మేము టైం ఎక్కువగా ఉంది కాబట్టి జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. క్లైమేట్ అయితే ఎండున్నా కానీ క్లైమేట్ చాలా చల్లగానే ఉన్నింది. చల్లటి గాలులు అయితే వచ్చినాయి. అక్కడ చుట్టుపక్కల కూడా రష్ అయితే చాలా ఉన్నింది. మీరేమనుకుంటారో ఏమో అండి, ఏం మిరాకిలో ఆ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నాకు బాగా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎలా అంటే ఎంత రష్ ఉన్నా కానీ ఆ దర్శనం ఎలా జరిగిందంటే అద్భుతం అండి. అద్భుత అన్నట్టుంది. స్వామివారికి దగ్గరగా చూసినట్టుంది. మామూలుగా దర్శనం అయిన వెంటనే వచ్చేసినప్పుడు అర సెకండ్లో మర్చిపోతాం ఆ రూపం అనేది. నాకు మీరు నమ్ముతారని నమ్మరు అండి, గుడి నుంచి బయట వచ్చేంత వరకు ఆ మెమరీ అనేది నాకు అట్లే ఆ మైండ్లో అట్లాగే ఉండిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుందండి. ఇక్కడ ఇంకొంచెము మేము లడ్డు కౌంటర్కి వెళ్ళి మా బ్రదర్స్ వాళ్ళు తీసుకొచ్చే లోపల ఇక్కడ చుట్టుపక్కల ఒక లోపల పార్క్ అయితే ఓపెన్ చేయడం వల్ల అక్కడ కృష్ణ భగవానుడు ఉండే ప్లేస్ని కాస్త వీడియో షూట్ చేయడం జరిగింది. నిజంగా అండి, ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఒక విధమైన వైబ్రేషన్స్, నిజంగా మనిషి ఉన్నట్టు ఒక విధమైన అంత పెద్ద అవతారాన్ని చూసినప్పుడు కళ్ళు శరీరం దద్దరిల్లేలాగా అట్లా అనిపించింది. నిజంగా భగవంతుడు అక్కడ ఉన్నాడని మనకి అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడే కలుగుతాయి. చుట్టుపక్కల పచ్చని గ్రీనరీ, తర్వాత ఆవులు, గోమాత అవన్నీ కూడా బొమ్మలు పెట్టున్నారు. వాళ్ళు లోపల అలో చేయడం వల్ల కాస్త వీడియో ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. ఆహా, కృష్ణ భగవానుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. హరే రామ హరే కృష్ణ గోవింద గోవింద. నిజంగా నాకు బాగా అనిపిస్తుందండి మనిషికి. ముందు రోజే నేను రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానికి వ్రతం అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఆ పార్క్ క్లోజ్ చేసే ఉంటారు. ఆ రోజు ఎందుకో తీయంగానే ఒక సెకండ్ మీరు చూస్తారా అని చెప్పి వాళ్ళే చెప్పి లోపలికి పంపించారు. ఆ ఎదురుగా కృష్ణ భగవాన్ చూస్తే సాక్షాత్తు నాకు ఒక తెలియని పులకింత అనేది జరిగిందండి. ఆ భగవంతుడి నిజంగా మనుషులు అక్కడ ఆ రూపంలో అలాగే ఆకాశంలో నుంచి భూమిలోకి దిగినట్టు అనిపించింది. ఒక విధమైన భయంతో కూడిన వైబ్రేషన్స్ అనేవి వచ్చాయి అట్లా సడన్గా చూడడం వల్ల. నిజంగా భగవంతుడు ఎక్కడా లేదండి, అక్కడే ఉండాడని మన మనసుకు తెలుస్తుంది. ఇంతమైన పుణ్యక్షేత్రంలో దర్శించే భాగ్యం కలిగింది. మరియు ఇంత పుణ్యమైన క్షేత్రంలో మనం జన్మించినందుకు నిజంగా మన జన్మ ధన్యమవుతుందండి. ఆ విధంగా అన్ని దర్శనాలు అయ్యి
బాగా అయిపోయింది. దర్శనం అయితే ఎంత అద్భుతంగా జరిగిందంటే అద్భుతో అద్భుతః అని అంటారు. ఎంతమంది జనాలు శనివారం రోజు అది శనివారం రోజు మనకు తెలియనిదేముంది, రష్ అయితే విపరీతంగా ఉంటుంది. ఆ రష్‌లో కూడా నాకే తెలీదండి. ఆ భగవంతుడి యొక్క కృప నా మీద ఉందో లేదో నాకు తెలీదు. మీకు అతిగా అనిపించచ్చేమో కాదు. నా ఫీల్ అనేది నేను చూస్తాను. ఎంత బాగా కనపడినాడంటే స్వామివారి అలంకరణలతో. నిజంగా నేను మామూలుగా దర్శనమైన వెంటనే ఆ ఇమేజేషన్ అనేది అర సెకను కూడా మనకి మెమరీలో ఉండదు. అది అందరికీ అనుభూతి అయిన విషయమే. కానీ బయటొచ్చి గుడి ప్రదర్శన చేసి నేను ఇంటికి బస్సు ఎక్కేంత వరకు ఆ రూపం అనేది నా మనసులో అలాగే ముద్ర అనేది ఉండిపోయింది. అంత చక్కగా ఆపాద మస్తకంగా నేను ఆ భగవంతుని దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకొక బిలీవ్‌నెస్ వచ్చిందండి. ప్రతిరోజు మనం దీపం పెట్టి మనస, వాచ, కర్మణ ఆ భగవంతుని ప్రేమతో అండి, నేనేం పెద్ద మంత్రాలు సహస్రనామాలు అవన్నీ చేయకపోయినా ఒక ప్రేమతో మనస్ఫూర్తిగా శ్రీనివాసుని అనేది తలుసుకోవడం జరుగుతుంది. ఆయన బ్లెస్సింగ్ అనేది నాకుందని నాకు అనిపించింది. దా దీ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల నేను ఇంకా భగవంతుడికి సన్నిధంగా ఉండాలని నాకొక కోరిక బలంగా ఏర్పడింది. ఇక్కడ రాధాకృష్ణుల టెంపుల్ గూడా ఉందండి. అక్కడైతే వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. నేను జస్ట్ బయట నుంచి వచ్చి తీసుకోవడం జరిగింది. తర్వాత అఖండ దీపం దగ్గర కూడా నేను కొబ్బరికాయి, తర్వాత కర్పూరం అంతా కూడా వెలిగించి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. క్లైమేట్ చూడండి ఎంత అందంగా ఉంది. ఎంత బ్యూటిఫుల్ అండి. ఎంత అందమైన ప్రదేశంలో సాక్షాత్ భగవంతుడి నీడలో మనం ఉన్నామంటే ఎంతో అద్భుతం చేసుకొని ఉండాలండి. ఈ అవకాశాలను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ భగవంతునికి సన్నిధంలో ఉండండి. అప్పుడప్పుడు దర్శనం చేసుకోండి. యాగాలు, యజ్ఞాలు చేసే అంత పుణ్యం అనేది మనకొస్తుంది. తర్వాత మనకి ఆ పెద్ద పెద్ద కార్యాలు చేయకపోయినా మనసా, వాచా, కర్మణ పూర్తిగా ఒక సెకండ్ కూడా భగవంతునికి సరెండర్ అయ్యి భగవంతునికి ప్రేమతో దగ్గరగా ఉండండి. మనకి ఇలాంటి అద్భుతాలన్నీ మన జీవితంలో జరుగుతాయి. ఇక్కడ గజవాహనం అయితే జరగడం జరిగింది. ఆ గజేశ్వరుడిని స్వామివారి సన్నిధికి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లైమేట్ ఎంత అందంగా ఉంది. నేను కొబ్బరికాయి, అఖండ దీపము, తర్వాత నెయ్యి దీపం వెలిగించినప్పుడు అక్కడ షూట్ చేసేదానికి అవకాశం లేకపోయింది. అంటే అంత భారీ రద్దీనింది. ఆ భగవంతుడు ఇంకొకసారి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి నమస్కారం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. 3 నామాలు అయితే కూడా వేసుకోవడం జరిగింది. కానీ నేను షూట్ చేసుకోవడానికి వీలు లేకుండా వేరే వాళ్ళకి పెడుతున్నప్పుడు నేను షూట్ చేశాను. ఈ విధంగా నాకు ఆ రోజంతా కూడా ఆ ఫీల్ అనేది నాకు 1 వీక్ వరకు అలాగే ఉన్నిందండి. ఇక్కడొచ్చి కొబ్బరికాయ కొట్టడానికి ఒక క్యూ అనేది ఉంటుంది. రష్ ఎక్కువగా ఉండడం వల్ల 3 లైన్‌లో కూడా 3 క్యూ అనేది ఉంది. ఒక కొబ్బరికాయ 20 రూపీస్, తర్వాత వచ్చి ఒక 20 రూపీస్, 25 రూపీస్ ఇస్తే ఒక కొబ్బరికాయ, తర్వాత ఒక కర్పూర బిల్లం అనేది వాళ్ళు ఇస్తారు. అగరబత్తులు అనేది ఒక 10 రూపీస్‌కి అయితే ఇస్తారు. బయట నెయ్యి దీపం అనేది అమ్మబడుతుంది. ఆ నెయ్యి దీపం 50 రూపీస్ అండి. అది తీసుకొని ఫస్ట్ నెయ్యి దీపం వెలిగించి, తర్వాత కొబ్బరికాయ కొట్టి, ఆ కర్పూర అగరబత్తులు కూడా మనము వెలిగించడం వల్ల ఒక సైంటిఫిక్ రీజన్, ఒక స్వామి కారణం స్వకార్యం కూడా అవుతుంది. సైంటిఫిక్ రీజను, తర్వాత ధార్మిక కార్యక్రమం కూడా అవుతాయి. అదేంటంటే ఆ వెలుగు మనం నెయ్యి దీపాలు ప్లస్ ఈ అగరబత్తులు వెలిగించడం వల్ల ఆ స్వామివారి ప్లేస్ అనేది ముందే పవిత్రమైన ప్లేస్. ఆ పవిత్రమైన ప్లేస్‌లో ఏదైనా అపరిశుభ్రత కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఈ ఈ పవిత్రమైన అగరబత్తుల సువాసన, తర్వాత నెయ్యి దీపాలన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి మొత్తం కూడా ఆ పొల్యూషన్ అనేది అవాయిడ్ అవుతుంది. ఎక్కడ కూడా మన ఇంట్లో కూడా నెయ్యి దీపాలు పెట్టడం వల్ల, సరౌండింగ్‌లో నెయ్యి దీపాలు పెట్టడం, గుడిలో నెయ్యి దీపాలు పెట్టడం, నార్మల్ దీపాలు పెట్టడము, నెయ్యి దీపాలు పెట్టడం, అగరొత్తులు వెలిగించడానికి ప్రత్యేకమైన కారణం ఇవంతా కూడా భగవంతుని కోసం కాదు, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వాతావరణం అంతా కూడా శుద్ధి అవ్వడానికి ఇలాంటి లాజిక్‌లన్నీ పెద్దవాళ్ళు పెట్టారు. భగవంతుడి కోసం మనం చేసేవి ఏది కూడా భగవంతుడు కాదండి. మన కోసం అన్నీ మనకి 1000 రెట్లు మన కోసమని రివర్స్ మనకే ఇవ్వడానికి భగవంతుడు సృష్టించిన ఇవన్నీ క్రియేషన్స్. కాబట్టి మీరు ఎప్పుడు కొండకెళ్ళినా కానీ మన హిందువులైతే కొబ్బరికాయ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మనం ఇంట్లో కొట్టడానికి డైరెక్ట్‌గా స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి చాలా తేడా ఉంది. అగరబత్తులు, నెయ్యి దీపం కూడా కంపల్సరీగా వెలిగించండి. ఎందుకంటే వాతావరణం శుద్ధి అవుతుందనమాట. అట్లా దర్శనం అయిన తర్వాత అలా వాక్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత తిరిగి ఇంకొకసారి పునర్దర్శనం చేసుకుంటూ ఒకసారి తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు స్వామివారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద అంటూ నమస్కారం చేసి తిరిగి ప్రయాణం అయితే జరిగింది. మీలో ఎంతమంది తిరుమలకి రెగ్యులర్గా వెళ్తుంటారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ సహస్ర దీపార్చన అంటే 1000 దీపాలతో
తిరుమల దేవస్థానంలో బహిర్గతంగా 1000 దీపాల అలంకరణ అనేది ఉంటుంది. నేతితో 1000 దీపాల అలంకరణ ఉంటుంది. దానికి కూడా మనం ప్రత్యేకంగా టికెట్స్ కొనుక్కొని ఆ సేవలో మనం పాల్గొనవచ్చు. అలాంటి సందర్భంలో మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అయితే జరగడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ఊరేగింపు అనేది అక్కడ జరగడం జరిగింది. నిజంగా స్వామివారిని చూస్తే కనులకు విందుగా ఉంది. సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు వెలుగుతూ ఉన్నట్టు ఉంటుంది. నిజంగా మీరు ప్రతి ఒక్కరండి వీలు చేసుకొని అట్లీస్ట్ నెలకి 2 సార్లైనా లేదా నెలకు ఒకసారైనా కానీ అక్కడికి మీరు దర్శనానికి అయితే వెళ్ళండి. వెళ్తే మనం చాలా అద్భుతాలు అనేవి చూడవచ్చు. ఆ వైబ్రేషన్స్ అనేవి కంపల్సరీగా మన మీద అయితే పడుతుంది. మీకు నేను 24/6 తేదీ అనేది ఒక ప్రత్యేకమైన తేదీలండి. అది మన ప్రత్యేకమైన తేదీలు. ఆ ప్రత్యేకమైన తేదీల్లో దైవ దర్శనం ఎందుకు చేయాలనేది నేను మరొక వీడియోలో లాంగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద. మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మరొకసారి గోవింద నామాలు చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద. ఇలా నేను నెలలో అట్లీస్ట్ 2-3 సార్లైనా లేదా నెలకు ఒకసారైనా కానీ ఆ దేవుడి దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుంది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత దీపారాధన, కొబ్బరికాయ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ మీల్స్కి అయితే రావడం జరిగిందండి. ఆ ఫ్రీ మీల్స్లో సైడ్ గోడలో ఇలాంటి పెయింటింగ్ అనేది వేశారు. అద్భుతమైన పెయింటింగ్ అనేది వేశారు. ఇక్కడ చూడండి, చూసి మీరు కూడా ఆనందించండి. ఈ ఫ్రీ మీల్స్లో భోజనం అయితే చాలా బాగుందండి. అసలు ముందు కన్నా కూడా ఇప్పుడు అదే సేమ్ ఫుడ్ అయినా కానీ క్వాలిటీలో, టేస్ట్లో అనేది చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది. అదేవిధంగా మనము క్యూ లైన్లో ఉండేటప్పుడు కూడా సాంబార్ అన్నము, పెరుగన్నం పెడతారు కదండి, దాంట్లో కూడా అంత రుచిగా ఉంది. నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను. ప్రసాదం అయితే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నాకు తిరిగి పునర్దర్శన ప్రాప్తి కలిగించినందుకు, నాకు మంచి భోజనం ఇచ్చినందుకు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, 1000 నమస్కారాలు, పాద నమస్కారాలు. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఎన్నిసార్లు కొండ దర్శనానికి వెళ్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన హిందూ ధర్మం ప్రకారము మనం ఇంట్లో హిందూ ధర్మం ప్రకారము పూజా పునస్కారం, దీపారాధన, పూజా పునస్కారాలు అనేది కంపల్సరీ అండి. మన ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం ఆచరించాలి, దాన్ని కాపాడాలి. అట్లీస్ట్ ఇంట్లో వీలు కుదరలేనప్పుడు కూడా అట్లీస్ట్ మనం రెగ్యులర్గా అన్న దీపారాధన చేసి ఒక కృతజ్ఞతా భావంతో ఒక నమస్కారం అనేది చేసుకోండి, నైవేద్యం పెట్టి. అదేవిధంగా మీరు వీలు కల్పించుకొని అందరూ కూడా హిందూ ధర్మాన్ని ఆచరించాలి, దాన్ని కాపాడాలండి. అట్లీస్ట్ మనము నెలలో ఒకసారైనా మనకి స్వయంభూలైన పుణ్యక్షేత్రాలను దర్శించడం చాలా మంచిది. అట్లాగే లోకల్గా ఉండే దేవాలయాలు కూడా ఇప్పుడు ఉండే మనం తినే తిండి, తర్వాత కాల పరిస్థితుల వల్ల అంత ఓపిక, ఒంట్లో శక్తి అనేది ఉండదు. అట్లీస్ట్ మనం వారంలో ఒక్కసారైనా కానీ లోకల్గా ఉండే గ్రామ దేవతలు కానీ లేకపోతే మన కులదైవాన్ని కానీ దర్శించడం చాలా మంచిది. వాళ్ళకి ఒక నమస్కారం చేసి వాళ్ళకి కృతజ్ఞతా భావంతో ఉండడం మంచిదండి. కాబట్టి మనము మనసా వాచార కర్మన ఆ భగవంతుని జ్ఞాపకం ఉంచుకున్నామంటే కంపల్సరిగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద కూడా ఉంటాయి. చుట్టూరు క్లైమేట్ అనేది కూడా చాలా అందంగా, చాలా ప్లెజెంట్గా ఉన్నిందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇదే విధంగా మీరు కూడా ఎంతమంది దైవ దర్శనం చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. కాసేపు అట్లా రిలాక్స్గా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా చూసుకుంటూ హ్యాపీగా ఎప్పుడు కూడా దైవ దర్శనాలు చేసేటప్పుడు గబగబా అనేసి పరుగులు తీస్తూ ఇంటికి రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. లోకల్ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ప్రదక్షిణలు చేసేటప్పుడు నెమ్మదిగా ఓపికగా చేసుకోవాలి. కనీసం మనం అట్లీస్ట్ 1/2 అవర్ అయినా భగవంతుడి సేవకు అనేది వీక్లీ వన్స్లో, ఇంట్లో కాకుండా బయట దేవస్థానాలకి 1/2 అవర్ అనేది మనం మీకు వీక్లీ వన్స్ రెగ్యులర్గా కాకుండా వీలుండేటప్పుడు అంతా కూడా దైవ దర్శనాలు చేసి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ నెమ్మదిగా చేయాలి. తర్వాత భగవంతుణ్ణి మనసు స్థిమితంగా పెట్టుకొని మీరు కొబ్బరికాయ నైవేద్యాలు అవి ఇవి సంథింగ్ అన్నీ కూడా అర్పించే దానికంటే కూడా మీరు మనసా వాచా కర్మణ విగ్రహాన్ని పైనుంచి కింద వరకు ఒకసారి నెమ్మదిగా ఓపికగా చూడండి. ఆ భగవంతుని యొక్క రూపం మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసుకోండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
దర్శనమైన వెంటనే ఇంటికి పరుగులు తీయకుండా ఆడ కాసేపు మీరు అట్లీస్ట్ 1 అవర్, 2 అవర్స్ వీలైతే రాత్రిపూట నిద్ర చేసి కూడా రావడం మంచిదండి. నిద్ర చేయడం అనేది కూడా చాలా మంచిదని అంటారు. దానికి ఒక లాజిక్ ఉంది. మీరు అట్లీస్ట్ అక్కడ ఏదైనా పుణ్యక్షేత్రాలు స్వయంభూ లాంటి పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు అన్ని కార్యక్రమాలయిన తర్వాత మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయండి. తర్వాత మీకి సంకల్పం ఏమంటే కూడా జపం కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అని అంటారు.